అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా సరే మత పిచ్చి అనేది ఉండకూడదు. మా చెల్లి చేత మీకు మలద్వారం ఉంది కదండి, మలద్వారంలో సిగరెట్ పెట్టించుకుంటుందండి. చూడండి, ఎక్కలేని దరిద్రాలన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటాయి మామ. ఆల్రెడీ మన ఛానల్లో ఆ లేడీ అగోరి నీచ్ కమీన్ కుత్తే అనేసి మనం ఒక వీడియో చేసాం స్టార్టింగ్ లో. సో దానికి అంత రీచ్ రాకపోయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే అలాంటి వాళ్ళను మింగాలంటే నాకు అదో రకమైన సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రా లేడీ అగోరిని మింగాలని ఫిక్స్ అయ్యావు అంటే అవుతాను మామ. ఎందుకంటే ఆ లేడీ అగోరి చేస్తే అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. సారీ మామ, లేడీ అగోరి కాదు, కొజ్జాగాడు. ఆ కొజ్జాగాడు చేసే ఆ షేక్ ఆడిస్తాను రా, మామూలు కాదు మామ. రచ్చ. దీని అమ్మాయి జీవితం అనవసరంగా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ కొజ్జగాడు చేసే దరిద్రం కన్నా నాకు ఇంకా కోపం వస్తుంది మన సొసైటీ మీద. ఎందుకంటే అసలు వాడి ఆర్ట్ కూడా పీకలేకపోతున్నారు ఎందుకు అని నాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది మామ దా మ్యాటర్ మీద. ఎందుకంటే రోడ్డు మీద ఒక సైకో పోతుంటే అంత తరిమి కొడతారు, మళ్ళీ వీడిని ఎందుకు కొట్టడం లేదంటే వీడు సనాతన ధర్మం అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకొని తిరుగుతున్నాడు. వేరేవాడు ఎవడైనా కొట్టాలంటే అరే నేను కొడితే మళ్ళా మతాల మధ్య గొడవలు అవుతాయేమో అనేసి చాలా మంది సైలెంట్ అయిపోతున్నారు. ఇంకా హిందువులు కొట్టాలంటే మాత్రం కొంతమంది వెనుకడిగి వస్తున్నారు, ఇంకా కొంతమంది వచ్చేసి అఘోరి మాత అని పూజిస్తున్నారు మామ. ఏ చప్పుతో కొట్టాలో అర్థం కావడం లేదు. అసలు ఇంత రచ్చ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఎందుకు కాముగా ఉన్నారనేది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మామ. ఎందుకంటే ఒక ఇంట్లో నుండి ఆ అమ్మాయిని ఆడు తీసుకుపోయాడు కొజ్జానా కొడుకు. మాయమాటలు చెప్పి ఆ అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేసిండు. ఆ అమ్మాయికి ఎలాగో బుద్ధి లేదు, ఆ ఇంట్లో వాళ్ళకు కూడా బుద్ధి లేదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆ అఘోరిని ఆ ఇంట్లో వాళ్ళే పిలిపించి మరీ ఇంట్లో పెట్టుకున్నారంట. వాళ్ళకి ఎంత సిగ్గు శరం లేదు. నేను ఇప్పటిదాకా చెప్పానే పూజిస్తున్నారు అని. ఆల్లుడి లాంటి వాళ్ళే తెచ్చి ఆ గోరిమాత అని పూజించారు. తర్వాత వేసాడు, బాగా వేసి అమ్మాయిని ఎత్తుకుపోయాడు. మామూలు బ్రెయిన్ వాష్ కాదు మామ ఇది. అరే అదేదో సినిమాల్లో కేరళ ఫైల్స్ ఏదో వచ్చింది, అందులో బ్రెయిన్ వాష్ చేసి మతాలను మారుస్తున్నారు అది ఇది అని రచ్చ లేపారు కదరా. అది కల్పితమా రియలా అనేది పక్కన పెట్టేస్తే ఇది మీ కళ్ళ ముందు జరుగుతుంది కదరా. ఏం పీకుతున్నారా మీరు? వాడు కొజ్జనా కొడుకైతే అది చూస్తూ కూడా ఏం పీకలేకపోయినోడ్ని మిమ్మల్ని ఏమనాలరా? వన్ ఆర్ట్ కూడా పీకలేకపోతున్నారు. మీరేం మనుషులు రా, దగ్గరే ఉన్నారు కదరా. సత్తనా కొడకల్లారా. ఆ కొజ్జగాన్ని ఆపే టైం ఉన్నా కూడా ఆపలేని ప్రతి ఒక్కడికి మాట మామ, ప్రతి ఒక్కడికి ఆడ ఎవ్వడైనా సరే. అసలు ఇంత జరుగుతుంది కదా, మళ్ళీ ప్రభుత్వం ఏం పీకుతుంది? టు బి ఫ్రాంక్, నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా ఈ వీడియోలో. అసలు ప్రభుత్వం ఏం పీకుతుంది? నిజంగా చెప్తున్నా. డైరెక్ట్ ఆడు ఏదో వీడియోలో సీఎంకే సవాల్ చేసిండు. ఏం పీకుతున్నారు? ఏం పీకుతున్నారు? ఎందుకంటే వాడు సనాతన ధర్మం అనే ట్యాగ్లను తగిలించుకున్నాడు. వాడిని ఏమన్నా చేస్తే ఇంకేమన్నా రచ్చ అవుతుందేమో అనేసి వాడిని వదిలేశారు. వాడేమో ఇష్టం వచ్చినట్టు కారు కూతులన్నీ కూస్తూ వాళ్ళని చంపేస్తా, వీళ్ళని చంపేస్తా, వాళ్ళను ఇంకా అమ్మాయిలని జత చేరుస్తున్నా, ఏదేదో ఇంకా వాడు ఏమేం చేయాలనుకున్నాడో అన్నీ చేసేస్తున్నాడు కొజ్జాగాడు. ఆ సైకోకున్న క్లారిటీ కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని నా అనుమానం. వాడు చాలా కన్ఫామ్ గా క్లారిటీగా ఓపెన్ గా చెప్తున్నాడు, నేను ఇంకా ఇంతమంది అమ్మాయిల్ని అని నంబర్తో సహా చెప్తున్నాడు. అలాగే వాడు ఎవరెవరిని ఎదిరించాలి, వాడు అసలు వాడి టార్గెట్ ఏంటి ఇదంతా చెప్తున్నాడు. దాంతో పాటు వాడికి వెనకాల చాలా మంది రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అనేసి క్లారిటీ అయితే వచ్చేసింది. లేకపోతే వాడింత ఎగరనివ్వరు కూడా. వాడినంత ఫ్రీగా ఎగరనిస్తున్నారు అంటే వాడింత ఎవరో పెద్ద తలకాయ ఉంది. నాకు అర్థం కాలేదు సార్. వాడు అన్ని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయికి, అంత చదువుకుంది అమ్మాయి, ఇంతకుముందు సుమన్ టీవీలో యాంకర్ గా కూడా చేసిందంట. సో అలాంటి అమ్మాయిని వాడు బ్రెయిన్ వాష్ చేశాడంటే ఇంకా అల్లాటప్పగా చదివి 10th ఇంటర్ చదివిన ఇంకా అమ్మాయిల పరిస్థితి ఇంకేమవుతుంది?
ఆ అమ్మాయి బీటెక్ ఏదో చదువుతుందంట. ఆ అమ్మాయినే వాడు బ్రెయిన్ వాష్ చాలా ఈజీగా చేసేసిండు 2-3 రోజుల్లోనే. అదే మ్యాజిక్. కొంతమంది ఏమో లేదు వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇంకా 2-3 మీడియాల్లో ఏమో తల్లి కూతుర్ల బంధం అని చూపిస్తున్నారు. అంటే అది ఏదేమైనప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు, అదే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు అన్న వీళ్ళందరేమో మా పాపని వాడుకుంటుంది, బ్రెయిన్ వాష్ చేసింది అని తిట్టడం లేదు. అఘోరి అమ్మను మాతను చెప్తున్నారు భయ్యా వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళలో బుద్ధి రాలేదు. ఆ అమ్మాయి పోయిందని బాధ ఉంది తప్ప అఘోరి మాతను అఘోరి అమ్మను ఇప్పటికీ కూడా అలాగే పిలుస్తున్నారు వాళ్ళు. ఈడి వరకు ఎక్కేసింది వాళ్ళకు. అంటే ఎవరిని చూసినా నమ్మేస్తారా? ఇంత పిచ్చి పుల్కాగాలేంట్రా మీరు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంతమంది ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. వేరే చోట అంటే వదిలేయి, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇంతమంది ఉన్నారు పిచ్చి పుల్కాగాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళన్నా కూడా ఏదో టీవీలో నేను విన్నాను మామ, పెళ్లి చేసుకున్నాడు, నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ నువ్వేం మిక్తున్నావురా పిచ్చి నా కొడక? నువ్వేం మిక్తున్నావు? ఎక్కడున్నాడో కనుక్కొని ఎంతసేపు రా పట్టుకొని రావడానికి? వాళ్ళు టీవీల్లో కనిపిస్తున్నారు, ఫోన్లలో కనిపిస్తున్నారు, ఎంతసేపు రా పట్టుకోవడం వాళ్ళను? పోయి ఆ కొజ్జాగాన్ని 4 తగిలిచ్చి నువ్వు చెల్లిని తీసుకొని రావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్తున్నావు అఘోరి అమ్మను అఘోరి మాతను అని పిలుస్తున్నావు, పిలవడమే. ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. యాక్చువల్గా ఇలాంటి మోసాలు మన తెలుగు రాష్ట్రాల్లో లేకుండే మామ, కానీ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మత పిచ్చి. ఎవ్వడు ఏమనుకున్నా కూడా నేను చెప్పేది చెప్తా, ఇది కేవలం మత పిచ్చి మాత్రమే. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా సరే మత పిచ్చి అనేది ఉండకూడదు. వాడు సనాతని ధర్మం అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని మరీ కార్ల మీద తిరుగుతున్నాడు. ఇంతకుముందు లంగాగా తిరుగుతుండే కొజ్జాగాడు, ఇప్పుడు కట్టుకొని తిరుగుతున్నాడు బట్ట. ఇప్పుడు ఈడు తిరిగాడు, తర్వాత ఒక సాయిబ్ గాడు వచ్చి అగరబత్తిలు ఇచ్చి పొగ వేసుకుంటా అమ్మాయిలు వాడు కూడా ఎత్తుకోపోతాడు. ఆ తర్వాత సిలువ పట్టుకొని ఇంకోటి వస్తాడు. పంపించేస్తారా ఇంట్లో అమ్మాయిల్ని? మరి ఇలా తయారవుతున్నారేంట్రా? అసలు నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో మత పిచ్చి అనేది లేకుండే, కానీ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇంకేం జరుగుతుందో చూడాలి. నా మాట ఏంటంటే, ఇలాంటి కొజ్జా నా కొడుకులు నమ్మకండి. ఒకవేళ ఎవడైనా సరే మత పేరుతో వచ్చి మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తే, అది మీ మతం వాడా వేరే మతం వాడా అనేది సంబంధం లేదు. వాడొచ్చి మీకు బ్రెయిన్ వాష్ చేస్తే వాడికి తగిన బుద్ధి మీరు చెప్పాలి. ఈరోజు ఆ ఇంట్లో ఆ అమ్మాయికి జరిగింది, ఇలాగే నమ్ముకుంటూ మీరు ఇలాంటి పిచ్చి పుల్గాగాళ్ళని అందరినీ సపోర్ట్ చేసుకుంటూ జై కొడుతూ నువ్వే మాకు దేవుడివి, నువ్వు లేకపోతే మేము పరలోకానికి పోలేము, లేకపోతే మేము స్వర్గానికి వెళ్ళలేము అని మీకు పిచ్చి కూపుర్లు అన్నీ మీరు నమ్మేసి ఇలాంటి వాళ్ళను ఇంట్లో పెట్టుకొని తర్వాత వాళ్ళ చేత్తో మీ అమ్మాయిని మీరే పంపించి ఆ తర్వాత ఇలా రోడ్డెక్కి ఏడవడం కంటే ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే ఈ లెఫ్ట్ లెగ్తో ఒక్కసారి తన్నితే ఇలాంటి వాళ్ళకు బుద్ధి వస్తుంది. మీలాంటి వాళ్ళు కొంచెం ఆనందంగా హ్యాపీగా గడుపుకుంటున్నారు. వాళ్ళని మతం దగ్గర రానియకండి భయ్య, అదే మతమైనా సరే. నాకు చాలా బాధ వేస్తుంది, చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఇంకా ఆ బాధ ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు, అంత బాధ వేస్తుంది. అయిపోయింది మామ వీడియో. పోయి మీ పని మీరు చెప్పుకోండి, నా పని నేను చెప్పుకుంటా. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మామ. ఈ కొజ్జాగాడి మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కౌంట్ చాలా తక్కువ ఉంది, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. బై పోయి పని చూసుకోండి.